ఇప్పుడు అక్కడ గ్లేషియర్ కనిపిస్తుంది కదా పైన, దాని కింద వచ్చేసి టెంపుల్ ఉంటుంది అన్నారు. సో ఇది వచ్చేసి మొత్తం 5 కిలోమీటర్స్ ట్రెక్ అంట. మొత్తం వే అంతా ఇలాగే ఉంటుంది. అది కాకపోతే మీకు అక్కడ చూస్తారు కదా అలాంటి గుర్రాలు దొరుకుతాయి. వాటివి అంటే పర్ పర్సన్ 700-800 అలా తీసుకుంటారు. లేకపోతే మీకు ఇక్కడ ఈ వెహికల్ అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి 1500 అంట. సో ముగ్గురు వెళ్ళొచ్చు. పర్ పర్సన్ 500 అలా పడుతుంది ఒకవేళ గ్రూప్లో వస్తుంటే. లేదు అంటే మామూలుగా ట్రెక్ చేసేయచ్చు. మీకు ఒక 1 అవర్ పడుతుంది లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ. సో ఆ వెహికల్స్ కాకపోతే ఇలాగ గుర్రాలు కూడా అవైలబుల్ ఉంటాయి. సో విన్నారు కదా 500 పర్ పర్సన్ అంట. మీరు కపుల్గా అంటే తీసుకొని వెళ్ళచ్చు. మ్యాక్సిమం యానిమల్స్తో అవాయిడ్ చేయండి. మీరు నడవగలుగుతానంటేనే రండి, లేకపోతే లేదు. నాకు వీళ్ళు వచ్చేసి మనాలిలో కలిసారనమాట. యాక్చువల్లీ నేను సింగిల్గా వచ్చాను. మా ఫ్రెండ్ వస్తాడు అనుకున్నాక నేను హ్యాండ్ ఇచ్చాడు. అండ్ ఇతను వచ్చేసి నాకు ఈయన యూట్యూబర్ मोहित ट्रैवल गुरु इतना यूट्यूब चैनल है. हम बेसिकली दिल्ली से हैं और वैसे हम उत्तराखंड से हैं. तो मेरे साथ मेरा फ्रेंड भी है हरीश. हाय हेलो, माई सेल्फ हरीश सिंह. बेसिकली आई एम फ्रॉम दिल्ली, उत्तराखंड, belong from Uttarakhand but currently living in Delhi doing a job. So today we are going to Manali from Anjana Mahadev. So Anjana Mahadev is a very great शिवलिंग जिससे ऊपर से पानी गिरेगा और अभी शायद से बर्फ़ जमा होगा पूरा शिवलिंग में. So basically इज ए वाटरफॉल. सो वाटरफॉल का जो पानी होता है शिवलिंग के ऊपर गिरता है. सो बहुत ही सुंदर है. मैं दिस इज माई स्टेकिंग टाइम. వీళ్ళు లక్కీగా నాకు ఈ ట్రెక్లో కలిసారనమాట. వీళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. మనకి ఇక్కడ ఏం తెలియదు. సో వీళ్ళ హెల్ప్ తోటి చాలా ప్లేసెస్ కవర్ చేద్దామని ప్లాన్. కొద్దిగా వెళ్తూ దారి అనేది కొద్దిగా టఫ్ అవుతూ వస్తుంది. సో మీరు చూడొచ్చు దమ్ కూడా ఆయాసం కూడా బాగా ఎక్కువ వస్తుంది. నేచర్ అయితే సూపర్ ఉంది. నాకు తెలిసి మరి కెమెరాలో అంతగా కవర్ కాకపోవచ్చు. మీరు డైరెక్ట్గా చూస్తే నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ ఉన్నాయి. పైకి వెళ్తున్న కొద్దీ లొకేషన్స్ ఇంకా సూపర్ వస్తున్నాయి. నైట్ వచ్చేసి టెంపరేచర్ చాలా -10, -8, -6లోకి వెళ్ళిపోతుంది. మార్నింగ్ కొద్దిగా పర్లేదు, మనము అంటే ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. ట్రెక్ మాత్రం సూపర్ నెక్స్ట్ లెవెల్. ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో చాలా అసలు ఒక రేంజ్లో దుమ్ము లేపుతున్నాయి అన్నమాట. మీరు కొద్దిగా టైం దొరికినా, లీవ్స్ దొరికినా వెంటనే వచ్చి ఎంజాయ్ చేయండి. 2-3 డేస్ చాలు ఇక్కడ. 1 డే రావడానికి, మన తెలుగు స్టేట్స్ నుంచి 1 డే వెళ్ళడానికి ఒకవేళ ట్రైన్ అయితే. లేదు మీ బడ్జెట్ కొద్దిగా ఎక్కువ ఉంది అంటే బెటర్ ప్లాన్ ఫర్ ద ఫ్లైట్. సో ఏంటంటే ఫ్లైట్ అయితే మీకు టైం సేవ్ అవుతుంది, మీరు ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడైతే ఆరామ్సే చూడాలంటే 3 డేస్ సరిపోతుంది. లేదు ఇంకా కొద్దిగా వచ్చిందే ఒకసారి అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక 5 డేస్ అయితే అన్నీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్యాకేజెస్ అంటే ప్యాకేజ్ టూర్లు, లేదు మీరే ఎక్స్ప్లోర్ చేసుకుంటా అంటే మీకు చాలా యూట్యూబ్ వీడియోస్లో మన తెలుగు ఎక్స్ప్లోరర్స్ చాలామంది మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు. సో
అవి ఫాలో అవ్వచ్చు. లేదు అంటే మీకు ఇక్కడ ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ నుంచి చాలామంది ట్రావెలర్స్ వస్తుంటారు. వాళ్ళు మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. ఇక్కడ నేను సగం ప్లాన్ తోటి వస్తే నాకు ఇక్కడ చాలామంది హెల్ప్ చేశారు. సో భయం అయితే అక్కర్లేదు. ఇక్కడికి వస్తే అన్నీ అవంతట అది మీకు నేచరే హెల్ప్ చేస్తుంది 1 by 1. సో డబ్బులు ఎక్కువైపోతాయేమో, 20,000 30,000 డబ్బులు అవుతాయి. కానీ మనం బడ్జెట్ ట్రావెలింగ్ చేసుకొని ప్లాన్ చేసుకుంటే డబ్బులు అనేది అసలు 4th 5th కేటగిరీ. డబ్బులు ఎప్పుడు ప్రైమరీ కాదు. అలాగని డబ్బులు లేకుండా కూడా రాకూడదు. మీకు అర్థమైంది అనుకుంటా. సో కరెక్ట్గా లీవ్స్ ప్లాన్ చేసుకొని ఆఫ్ సీజన్ రాకండి. ఎందుకంటే మీకు ఆఫ్ సీజన్లో అన్నీ 50 to 75% డిస్కౌంట్లోనే వస్తాయి. కానీ ఆఫ్ సీజనే, మీరు బయటికి రాలేరు, ఎంజాయ్ చేయలేరు. సీజన్లోనే ఒక 4 రూపాయలు ఎక్కువైనా కానీ రావడానికి ట్రై చేయండి. ఏమీ తెలియకుండా వస్తేనే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు. ఎక్కువ ప్లానింగ్తో వస్తే ఏది అవ్వదు. ఇక్కడ ఆఫ్ ప్లానింగ్ చేసుకోండి బెస్ట్. నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. చూడండి, న్యాచురల్ హిమాలయన్ వాటర్ పైనుంచి వస్తుంది. మీరు అక్కడ చూసుకుంటే అక్కడ తట్టడిగా ఉంది కదా, అక్కడి నుంచి డైరెక్ట్ పైప్లోంచి ఇలా వస్తుంది న్యాచురల్ హిమాలయన్ వాటర్. విరాట్ కోహ్లీ కూడా ఇదే తాగుతాడు. కాకపోతే ఆయన 8,000 రూపీస్ ఒక బాటిల్ ఇలా పట్టుకొని తాగుతారు. న్యాచురల్ హిమాలయన్ గ్లేషియర్ వాటర్. చూడండి, ఇప్పుడు నేను తాగుతా. $8,000 ఫ్రీ అనమాట. ఫ్రీగా తాగడమే. వాటర్ గ్లేషియర్స్ నుంచి కరిగి ఇలా వస్తుంది. చాలా ప్యూర్ ఉంటాయి. అంటే మనం తొక్కి గలీజ్ చేస్తే తప్ప మామూలుగా అయితే ప్యూర్గానే ఉంటుంది. మన హ్యూమన్ యాక్టివిటీస్ వల్లనే ఇవి అయితే ప్యూర్ అవ్వాలి. లేకపోతే శాండ్, స్టోన్ అన్నిట్లలో ప్యూరిఫై అయ్యి వస్తాయి. మీరు చూడండి, క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి అన్నీ. లొకేషన్ చూడండి, అసలు సూపర్. వచ్చేదంటే ఇప్పుడే రండి యంగేజ్లో. తర్వాత మీరు వద్దామనుకుని వారిని ఎక్కలేరు, ఎంజాయ్ చేయలేరు. ఏది ఉన్నా యవనంలోనే ఎంజాయ్ చేయాలి. సో ప్లాన్ చేసుకోండి. సో వెళ్తున్న కొద్దీ ట్రెక్ చాలా టఫ్ అవుతుంది. ఆల్టిట్యూడ్ పెరుగుతుంది, ఆక్సిజన్ కూడా తక్కువ అవుతూ వస్తుంది. లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కరెక్ట్. సో యాక్చువల్లీ అదంతా తిరిగి వెళ్ళాలి. అతను ఏం చెప్తున్నాడంటే షార్ట్ కట్ కొట్టేసండి ఇక్కడి నుంచి ఇక్కడికి. నాకు తెలిసి ఇలా వెళ్ళి అక్కడ పైకి వెళ్ళాలి. సో అక్కడి నుంచి ఇట్లా షార్ట్ కట్ కొట్టేసాము. ఇది మొత్తము షార్ట్ కట్స్లో వెళ్తున్నాము. అక్కడ చూడొచ్చు, మీకు మంచు కట్టేసింది. అమ్మా, సో అక్కడ పైనుంచి వాటర్ వస్తుంది, గ్లేషియర్ వాటర్. సో నాకు తెలిసి దానిపైన మళ్ళీ ఇంకొక శిఖరం టైప్ పీక్ ఉంది. సో ఈ క్లౌడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ కొండలకు తగిలి, సో అవి ఆ మంచు మీకు క్లౌడ్స్ వాటర్ కింద మారి
అవి నాకు తెలిసి ఇలాగ డ్రాప్ బై డ్రాప్ గారి ఈ లెవెల్లో ఒక పాయ కింద తయారవుతుంది నాకు తెలిసి, నేను అదే అనుకుంటున్నా. సో ఇక్కడ ఉన్న టెంపరేచర్కి అవి పై నుంచి పారేసరికి ఒక లెవెల్కి వచ్చేసరికి ఇలా మంచులాగా అయిపోతుంది. సో మీరు చూడొచ్చు అక్కడక్కడ చిన్న చిన్న పాయల కింద తయారవుతుంది. ఇప్పుడైతే ఎక్కువ స్నోఫాల్ లేదంటున్నారు నాతో వచ్చిన వాళ్ళు. అక్కడ మీరు చూడొచ్చు వాటర్ ఫాల్స్. సో ఇది టెంపుల్ అనమాట. కొద్దిగా హైట్ వచ్చిన వాళ్ళకి ఇలాగా కొద్దిసేపు కూర్చోడానికి ఉంటుంది. వాళ్ళు జిప్ లైన్ వెళ్తున్నారు, కింద నడవలేని వాళ్ళు జిప్ లైన్ కూడా ఉంది. ప్రైజెస్ వచ్చేసి 200 to 500 వరకు ఉండొచ్చు. సో కొద్ది హైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ కొద్దిసేపు రెస్టింగ్, చిన్న క్యాంపింగ్ లాగా. మీకు ఇక్కడ మ్యాగీ అవన్నీ దొరుకుతాయి, బ్రెడ్ పకోడా అవన్నీ. ఇప్పుడు ఈ పైన ఉంది కదా, ఇక్కడి నుంచి వాటర్ ఫాల్ వస్తుంది అనమాట. సో అక్కడి నుంచి వచ్చి ఇలా పైన నుంచి కారుతూ ఇక్కడ పడుతుంది. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇలాగ ఐస్ బయట కట్టేస్తుంది. అక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం ఐస్. సో చూడండి కదా, దాని మీదకి ఆ పై నుంచి వాటర్ పడుతుంది బాహుబలి స్టైల్లో. అదేసి దీన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటా. సో ఆ వాటర్ పై నుంచి పడి ఇలా ఐస్ అవుతుంది. ఇక్కడ పైనుంచి వాటర్స్ వచ్చి ఇలా శివలింగం మీద పడతాయి అన్నమాట. ఇక్కడ చూస్తాం ఇలా సో రిటర్న్ అయిపోతున్నాము. ఎక్కడం కంటే దిగడమే కష్టము, ఎందుకంటే మీకు మోకాల మీద చాలా ప్రెషర్ పడుతుంది. ఇక్కడ చలి కాచుకుంటున్నారు. సో అయిపోయింది, దగ్గరలో వచ్చేసాము. సో దారిలో వచ్చేసి అన్న మాకు ఫ్రూట్స్ అవన్నీ కట్ చేస్తున్నారు. మైదా అది మొత్తం వచ్చేసి మైదా. ఎవరికైతే హిందీ అర్థమవుతుంది అన్న ఏం చెప్తున్నారో దాన్ని ఫాలో అయిపోండి. తెలుగు బ్లాగరే. ఆర్కే మ్యాన్, ఆర్కే एन अपोस्ट्रफी ए ए आपको बजट ट्रैवल मिलेगी इंडिया की, बहुत फ़ायदा है आपका। कम से कम मतलब हमारी एक ट्रिप होती है 3000-4000 मैक्सिमम. సో చూడండి ఇంత మంచి నేచర్ ఇలా కూర్చొని ఇక్కడ మేము క్యారెట్ ఫ్రూట్స్ అవన్నీ తింటున్నాము. అసలు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ అనమాట. కొన్ని కోట్లు ఇచ్చినా ఇలాంటివి మీరు సిటీలో మీ దాంట్లో అసలు